ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన గుడ్ న్యూస్. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా తీపి కబురు, 1000 కోట్ల బకాయిలు విడుదల. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పదవీ విరమణ చేసిన వారికి ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏకంగా 1000 కోట్ల రూపాయల నిధులనైతే విడుదల చేసింది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల యొక్క జీపీఎఫ్ బకాయిలను ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసేసింది. 2025 అక్టోబర్ వరకు పేరుకుపోయిన అన్ని బకాయిలను ఒకేసారి విడుదల చేయడంతో వేలాది మంది మాజీ ఉద్యోగుల కుటుంబాల్లో ఇప్పుడు ఆనందం వ్యక్తమవుతోంది. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఆగిపోయిన ఈ నిధులు ఇప్పుడు నేరుగా వారి ఖాతాల్లోకి అయితే చేరనున్నాయి. నెలవారీ చెల్లింపుల పెంపు. బకాయిల విడుదలతో పాటు భవిష్యత్తులో చెల్లింపుల ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ప్రతి నెల చేసే చెల్లింపుల పరిమితిని మరో 1000 కోట్ల రూపాయలకు పెంచుతూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఉద్యోగులకు సంబంధించిన క్లెయిమ్లు, బిల్లులు ఇకపై పెండింగ్లో ఉండకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమన్వయం చేసుకుంటూనే ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేయడంపై ఉద్యోగ సంఘాల నేతలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. బకాయిల విడుదల నిర్ణయం ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని పేర్కొన్నారు. కాగా రిటైర్డ్ ఉద్యోగుల యొక్క బకాయిల్లో జాప్యంపై ఇటీవల తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రాబోయే 100 రోజుల్లోగా విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన 6,200 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ రాష్ట్ర మంత్రివర్గం ఇటీవలే నిర్ణయించింది. మంత్రులు, కొందరు ప్రజాప్రతినిధులకు ఇచ్చే జీతాల్లో 50% నిలుపుదల చేసి వాటిని వెంటనే రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు కోసం సిద్ధం చేసే నిధులతో పాటుగా కలిపి సర్దుబాటు చేయాలని తీర్మానించింది. తక్షణమే రెవెన్యూ రిసోర్సెస్ మొబిలైజేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఉద్యోగుల యొక్క పెండింగ్ బకాయిలను విడుదల చేయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి.